ఒక అధ్యాపకుడు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన. కొత్తగా ఆఫ్ క్యాంపస్లో ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో 2 చోట్ల పాఠాలు చెప్పించవచ్చు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కళాశాలలకు ఈ వెసులుబాటు కల్పించింది. ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్ క్యాంపస్లు పెట్టుకోవచ్చని ఏఐసిటిఈ నూతన విధాన నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రకారం స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న న్యాక్ ఏ గ్రేడ్ పొందిన కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచి ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటుకు సమాయత్తమవుతున్నామని ఓ కళాశాల యజమాని తెలిపారు. ఏఐసిటిఈ అనుమతుల నిబంధనలలో ఎన్ని ఆఫ్ క్యాంపస్లు అన్నది స్పష్టం చేయలేదు. ప్రధాన కళాశాలలో ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉందో దాని పరిధిలో మాత్రమే ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ఉదాహరణకు జేఎన్టీయూహెచ్ అనుబంధంగా ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్లో ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఓయూకు అనుబంధంగా ఉంటే కేవలం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ప్రారంభించుకోవాలి. ఆఫ్ క్యాంపస్లను ఏఐసిటిఈ 3 కేటగిరీలుగా విభజించింది. ప్రధాన క్యాంపస్కు 5 కిలోమీటర్ల లోపు, 75 కిలోమీటర్ల లోపు, ఆపై దూరంలో అని ఇవ్వనున్నారు. మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు లాంటివి 2 క్యాంపస్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పాఠాలు బోధిస్తారు. ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్కు పంపొచ్చు. కాకపోతే ఒకే రోజు రెండింటిలో బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్, మరుసటి రోజు ఆఫ్ క్యాంపస్లో పాఠాలు చెప్పొచ్చు. ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులకు వసతులు పంచుకోవడానికి వీల్లేదు. ఇది కథ.